నెల్లూరు జిల్లాలో కేంద్ర పరిశ్రమల ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ పర్యటించారు. మాజీ దివంగత ఎంపీ మాగుంట పార్వతమ్మ నివాసంలో ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం బీజేపీ నేతలతో కలిసి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరంలోని వీఆర్సీ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన చేపలు, రొయ్యల స్టాల్స్ ను ప్రారంభించారు. మత్స్యకారులకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని మంత్రి అన్నారు. మత్స్యకార యోజన పథకం క్రింద పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందని, విశ్వకర్మ యోజన పథకంలో మత్స్యకారులను చేర్చడం సంతోషదాయకమని అన్నారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నారని, అందుకు సంబంధించిన అనుమతులను త్వరితగతిన అందిస్తామని చెప్పారు. ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. చేపల రొయ్యల ఉత్పత్తుల్ని మనం ఎన్ని రకాలుగా ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, అవి ఆర్గానిక్గా కూడా మనం తయారు చేయొచ్చు అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఎన్ఎఫ్డిసి ఆధ్వర్యంలో మరి రాష్ట్ర మత్స్యకార సంక్షేమ సమితి సౌజన్యంతో మరి రాష్ట్ర అధ్యక్షులు పోలయ్య గారు వారి టీం నాయకత్వంలో ఇక్కడ వేళ పెద్ద ఎత్తున ఈ ఫెస్టివల్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ఫెస్టివల్లో పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మేమంతా కలిసి పాల్గొనడం జరిగింది. ఏదైతే ఈ చేపలకు సంబంధించి ఫుడ్ని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి, మేధస్సుకు, శరీరానికి అనేక